శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో తులారాశి వారికి 2025 మే 27వ తారీఖు మంగళవారం రోజు రాత్రి 8 గంటల తర్వాత ఒక సీరియస్ మ్యాటర్ తెలుస్తుంది. ఇంతకీ ఆ సీరియస్ మ్యాటర్ ఏంటి? ఆ రోజు వీరికి ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయి, ఎలాంటి సంఘటనలు ఎదురవబోతున్నాయి, వీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇంతకీ ఆ సీరియస్ మ్యాటర్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరి నుంచి వస్తుంది, ఖచ్చితంగా తెలుసుకుని తీరాల్సిందే. ఇందులో ఏముందిలే అని వీడియో పక్కకి నెట్టేశారు అంటే మీరు కొంత నష్టపోవాల్సి ఉంటుంది, కొంత బాధపడాల్సి వస్తుంది మీ నిర్లక్ష్యానికి. కనుక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. వీడియో నచ్చినట్టయితే ఎవరైతే తులారాశి వారు మీకు తెలిసిన వారు ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. మీరు ఇంకా మన వీడియోకి లైక్ ఇవ్వకపోతే చిన్న లైక్ ఇచ్చేసేయండి. వీడియోలోకి వస్తే 2025 మే 27 మంగళవారం రోజు రాత్రి 7 గంటల తర్వాత తులారాశి వారికి ఒక సీరియస్ మ్యాటర్ తెలుస్తుంది. మరి ఈ రోజున వీరికి ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయి, వీరికి కలగబోయే శుభ అశుభాలు ఏంటి అనే వివరాలు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఇక ఈ రాశి వారికి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఉంటారు. ఇలా ఎదుర్కొని పై స్థాయికి అయితే వస్తారు. అయితే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎన్నో రకాల కష్టాలను ఎదుర్కొని వచ్చి ఉన్నత స్థాయికి చేరుకుంటారు. వారికంటూ ఒక ప్రత్యేకత గుర్తింపును తెచ్చుకుంటారు, వస్తుంది కూడా. ఇక మీరు సమాజంలో అందరికంటే మంచి పేరు ప్రఖ్యాతలను తెచ్చుకుంటారు. ఈ రాశివారు తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఖచ్చితంగా ఏర్పాటు చేసుకొని అక్కడ కూర్చొని తీరుతారు. సమాజంలో కూడా వీరికి చాలా ప్రత్యేకత లభిస్తుంది. అలాగే ఈ రాశివారు చిన్న వయసు నుంచే కష్టాలను ఎదుర్కొన్న వారిగా ఉంటారు. చిన్న వయసు నుంచే అనేక రకాల ఇబ్బందులతో పైకి వచ్చిన వారుగా ఉంటారు. ప్రతి ఒక్క కష్టమో తెలుసు, నష్టమో తెలుసు, అన్నీ కూడా తెలుసు వీళ్ళకి. చిన్న వయసులోనే అన్నీ అనుభవించేశారు. ఇక ఈ రాశివారు ఎదుటి వారికి సహాయం చేయటంలో ఎప్పుడూ ముందుంటారు. కష్టం విలువ, సమయం విలువ, డబ్బు విలువ బాగా తెలిసిన వారు వీరు. ఈ రాశివారు కష్టానికి తగిన ఫలితం రావాలని ఎదురు చూస్తూ ఉంటారు, అంతే కష్టపడతారు కూడా. దానికన్నా ఎక్కువ ఫలితం రావాలని, ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఎప్పుడూ అనుకోరు. అలాగే ఈ రాశివారు అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారికి అందంపై మక్కువ ఎక్కువ ఉంటుంది. ఏదైనా పని మొదలు పెట్టే ముందు 1కి 10 సార్లు ఆలోచించి మొదలు పెడుతూ ఉంటారు. ఈ రాశివారు మొదలు పెడితే గనక పూర్తి చేసేంత వరకు నిద్రపోరు, మధ్యలో అస్సలు విడిచిపెట్టే ప్రసక్తే ఉండదు వీళ్ళ దగ్గర. చాలా పట్టుదలతో పనిని ముగించేస్తారు. జీవితాన్ని ఎప్పుడు పోటీతత్వంగా తీసుకుంటారు. ఇక జీవితంలో వీరికి ప్రారంభమైన అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేస్తూ వెళ్తారు. విద్య, వృత్తి, ప్రజాభిమానానికి సంబంధించిన రంగాల్లో కూడా బాగా రాణిస్తారు. స్థిరాస్తులు కూడా వీరు బాగా అభివృద్ధి చేస్తారు. అంటే వీరి దగ్గరికి 1 ఎకరం పొలం ఇచ్చామనుకోండి, దాన్ని 10 ఎకరాలు చేసి చూపిస్తారు. అంత టాలెంట్ ఉన్నవారు అన్నమాట. ముఖ్యంగా ఈ 2025 మే 27 మంగళవారం రోజున వీరికి కొన్ని పరిస్థితులు అయితే గోచరిస్తూ ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు అయితే గోచరిస్తూ ఉన్నాయి. మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని అంశాలు అనుకూలంగా కనిపిస్తూ ఉంటాయి, మరికొన్ని జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. కాబట్టి జాగ్రత్త. ఈ రాశి వారికి ఈ రోజున అంటే మే 27 మంగళవారం రోజున రాత్రి 8 గంటల తర్వాత హఠాత్తుగా ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ కాల్లో మీరు ఒక సీరియస్ విషయాన్ని అయితే వినబోతున్నారు. చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న ఒక సమస్యకి పరిష్కారం కూడా ఈరోజు మీకు దొరుకుతుంది. ఇది సాధ్యం కాదు అనుకున్న పని కూడా మీకు సాధ్యపడుతుంది. అలాగే మీరు ఒక ఆలోచన అయితే చేస్తారు. దానికి సంబంధించిన చక్కటి ప్రణాళికలు కూడా వేసుకుంటారు. అయితే మీకు ఆ ఫోను ద్వారా ఒక చెడు వార్తను వినబోతున్నారు. మీ బంధువులకు సంబంధించిన ఒక చెడు వార్త మీకు ఈ సమయంలో రావచ్చు. మీ ఇరుగు పొరుగు వారు కావచ్చు, మీ చుట్టాలు కావచ్చు, అలాగే మీ తోబుట్టువులోని వారు కావచ్చు. అలాగే ఆరోగ్యం బాగా లేదని ఈరోజు ఖచ్చితంగా మీకు ఇలాంటి వార్త అయితే అందుతుంది. ఆరోగ్యం బాగా లేదు అనో, లేదా ఏదో గొడవ జరిగిందనో, లేదా వాదులాట జరిగిందనో, ఇలా ఏదో ఒక సీరియస్ మ్యాటర్ అయితే ఖచ్చితంగా మీ చెవున పడుతుంది. మీకు తెలిసిన వాళ్ళకి ఎవరో ఒకరికి. మీరు కాస్త ఆందోళన చెందుతారు. అయినప్పటికీ ఆ శివయ్య పైనే మీరు పూర్తి భారాన్ని వేసి నమ శివాయ అని అనుకుంటూ శివనామస్మరణ చేస్తూ గనుక ఉంటే ఈ వార్త తెలియగానే ప్రతి కీడును శివుడు మీ వద్దకు రాకుండా కట్టివేస్తాడు. ఇక మీకు చక్కటి శుభ ఫలితాలే కలగబోతున్నాయి. అవతలి వ్యక్తులు ఎవరు ఉన్నారో ఈ నష్టాన్ని పొందకుండా భగవానుడు చక్కటి ఆశీర్వాదాలను కూడా మీకు అందజేస్తాడు.
ఈ రాశి వారికి సంబంధించి ప్రతి అంశాన్ని ఆచితూచి కూలంకుషంగా 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఈ రాశి వారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనతో పాటు శివారాధన కూడా చక్కటి ఫలితాలను తెస్తుంది. చూశారు కదా, ఈ 2025 మే 27 మంగళవారం రోజున తులారాశి వారికి ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయో, కాబట్టి ఈ తులారాశి వారు ఈ రోజు కాసింత జాగ్రత్తగా, కాసింత ఓర్పుగా, కాసింత సహనంగా, కాసింత తెలివిగా ఉండాల్సిన సమయం అయితే వచ్చేసింది. అలాగే మీకు ఆ సీరియస్ మ్యాటర్ తెలిసినప్పుడు మీరు ఎక్కువ ఆందోళనకి గురి అవ్వకండి. ఎందుకంటే అందరి హెల్త్ ఒకలాగా ఉండదు. మీకు సడన్గా ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నవి రావచ్చు. మీ హెల్త్ అన్నది అప్ అండ్ డౌన్ అవ్వచ్చు. కాబట్టి జాగ్రత్త. మనసు ప్రశాంతంగా ఉండటం కోసం కొంచెం ధ్యానం, యోగా లాంటివి చేసుకోండి. మనసు మీ కంట్రోల్లో ఉంటుంది, మీ గుప్పెట్లో ఉంటుంది. దైవారాధన మీకు ఎంతో అవసరం. కాబట్టి జాగ్రత్త. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.